బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్ స్థానంలో నిలిచింది. ఈ మూవీలో అమీర్తో పాటు ప్రధాన పాత్రలో హీరో కూతుర్లుగా నటించిన ఫాతిమా, సన్యా సుహానీ భట్నాగర్ కూడా తమ నటనతో ఆడియన్స్లో మంచి గుర్తింపుని దేశవ్యాప్తంగా సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. కానీ సుహానీ మాత్రం యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని స్టడీస్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సినిమాలకు దూరమై స్టడీస్తో బిజీ అయింది. అయితే వెండి తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ని పలకరిస్తూ ఉండేది. ఇన్స్టాగ్రామ్ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది సుహానీ. ఆ పిక్స్లో సుహానీ ట్రాన్స్ఫర్మేషన్ అందం చూసి నెటిజన్స్ కూడా ఫిదా అయ్యేవారు. ఆమె అందాన్ని వెండి తెరపై కూడా చూడాలని సుహానీ సినిమా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఎదురైంది. 19 ఏళ్ల వయసులోనే సుహానీ మరణించి అందరినీ షాక్కి గురి చేసింది. కొన్నేళ్ల క్రితం సుహానీకి ప్రమాదమైంది. కాలుకి గాయమైంది. ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానీపై దుష్ప్రభావం చూపించాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా లాభం లేకుండా పోయింది. చిన్న వయసులోనే ఆమె కన్ను మూసింది. ఈ వార్త విని సినీ అభిమానులు, ఆమెను అభిమానించే వారందరూ కూడా షాక్కి గురయ్యారు. ఆమెకు సంతాపం ప్రకటిస్తూ నివాళి అర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్ స్థానంలో నిలిచింది. ఈ మూవీలో అమీర్తో పాటు ప్రధాన పాత్రలో హీరో కూతుర్లుగా నటించిన ఫాతిమా, సన్యా సుహానీ భట్నాగర్ కూడా తమ నటనతో ఆడియన్స్లో మంచి గుర్తింపుని దేశవ్యాప్తంగా సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. కానీ సుహానీ మాత్రం యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని స్టడీస్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సినిమాలకు దూరమై స్టడీస్తో బిజీ అయింది. అయితే వెండి తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ని పలకరిస్తూ ఉండేది. ఇన్స్టాగ్రామ్ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది సుహానీ. ఆ పిక్స్లో సుహానీ ట్రాన్స్ఫర్మేషన్ అందం చూసి నెటిజన్స్ కూడా ఫిదా అయ్యేవారు. ఆమె అందాన్ని వెండి తెరపై కూడా చూడాలని సుహానీ సినిమా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఎదురైంది. 19 ఏళ్ల వయసులోనే సుహానీ మరణించి అందరినీ షాక్కి గురి చేసింది. కొన్నేళ్ల క్రితం సుహానీకి ప్రమాదమైంది. కాలుకి గాయమైంది. ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానీపై దుష్ప్రభావం చూపించాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా లాభం లేకుండా పోయింది. చిన్న వయసులోనే ఆమె కన్ను మూసింది. ఈ వార్త విని సినీ అభిమానులు, ఆమెను అభిమానించే వారందరూ కూడా షాక్కి గురయ్యారు. ఆమెకు సంతాపం ప్రకటిస్తూ నివాళి అర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.